హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ ఎన్ఏకేఎస్ A to Z ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అంగన్వాడీ స్కూళ్ళకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లోని గ్రామ పంచాయతీ పరిధిలో అంగన్వాడీ ఉద్యోగులకు సంబంధించి మంచి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇందులో అంగన్వాడీ కార్యకర్త, అంగన్వాడీ సహాయకురాలు మరియు మినీ అంగన్వాడీ కార్యకర్త పోస్టులకు భర్తీ చేస్తున్నారు. వీటికి సంబంధించిన అర్హత, అప్లై విధానం, ఎంపిక విధానం, వయస్సు, జీతం పూర్తి వివరాలు వివరించడం జరిగింది. తెలుసుకొని వెంటనే దరఖాస్తు చేసుకోండి. అలాగే మన ఛానల్ అయితే మీరు మొదటిగా విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేసి మన వీడియోతో షేర్ చేయగలరు. అలాగే అంగన్వాడీ రిక్రూట్మెంట్ 2024 చిత్తూరు జిల్లాకు చెందిన ICDS ప్రాజెక్టులో భాగంగా భర్తీ చేస్తున్నారు. ఈ వివరాలను PD నాగశైలజ గారు సోమవారం ఒక ప్రకటన తెలిపారు. అయితే ఇందులో మొత్తం 55 ఖాళీలు భర్తీ చేస్తున్నారు. వాటికి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అంగన్వాడీ కార్యకర్తలు 6 ఖాళీలు, అంగన్వాడీ సహాయకురాలు 37 ఖాళీలు, మినీ అంగన్వాడీ కార్యకర్త 12 ఖాళీలు ఉన్నాయి ఫ్రెండ్స్. అయితే దాని క్వాలిఫికేషన్ వచ్చేసరికి విద్యా అర్హతలు చూసుకున్నట్టయితే 7వ తరగతి చదివిన వారు అంగన్వాడీ నాయకురాలు మినీ అంగన్వాడీ కార్యకర్తకు, లేదా 10వ తరగతి చదివిన వారు అంగన్వాడీ కార్యకర్తకు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏజ్ అని వచ్చేసరికి 18-30 సంవత్సరాల మధ్య కలిగిన వారు దరఖాస్తు చేయవచ్చు. అలాగే వితంతులు అయ్యి ఖాళీగా ఉండేవారు మీ సొంత గ్రామంలోనే అప్లై చేసుకోవచ్చు. అలాగే రోస్టర్ అనుసరించి ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. అలాగే మనకు డేట్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. దరఖాస్తు చేయుటకు 12 సెప్టెంబర్ నుండి 21 సెప్టెంబర్ వరకు అవకాశం కల్పించారు. అలాగే మనకు ఇంటర్వ్యూ చేస్తారు. మనకు ఎలాంటి ఎగ్జామ్ లేదు. ఓకేనా. ఇది ఎలాంటి ఫీజు లేదు, ఫ్రీగా అన్నమాట. ఇది చిత్తూరు జిల్లా శిశు సంక్షేమ శాఖ సాధికారిత అధికార కార్యాలయం ICDS ఆఫీస్ నందు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అలాగే మనకి ఇంటర్వ్యూలో కావాల్సింది 7th లేదా 10th పాస్ అయినా 10th మెమో లేదా 7th మెమో అనేది ఉండాలి. దానికోసం 50 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఫ్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్ 5 మార్కులు, వితంతువులు అయితే 5 మార్కులు, అభ్యర్థి అనాథ అయితే 10 మార్కులు, అభ్యర్థి వికలాంగులు అయితే 5 మార్కులు, ఇంటర్వ్యూకు వెళ్ళి మనం అటెండ్ అయితే 20 మార్కులు, మొత్తానికి మనకు 100 మార్కులు అయితే ఉంటుంది ఇది ఇంటర్వ్యూలో. అయితే ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 12 సెప్టెంబర్ నుండి 21 సెప్టెంబర్ వరకు సమయం ఇవ్వడం జరిగింది. ఆ తేదీ లోపలగా కింద ఇచ్చిన అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని ICDS కార్యాలయం నందు లేదా నోటిఫికేషన్ తెలిపిన చిరునామా నందు మీ అప్లికేషన్ని అప్లై చేయవచ్చు. అలాగే నేను ఇప్పుడు అప్లికేషన్ అని చూపెడతాను మీకు. ఓకేనా. అప్లికేషన్ నందు మీరు వెళ్ళి అప్లై చేయాలి ఫ్రెండ్స్. చూడండి, అంగన్వాడీ కార్యకర్త, హెల్పర్, మినీ అంగన్వాడీ కార్యకర్త పోస్ట్ కొరకు దరఖాస్తు ఫామ్ అనమాట ఇది. చూడండి, ఇక్కడ దరఖాస్తు ఫామ్ కనిపిస్తుంది. మీకు తెలుసు అభ్యర్థి పేరు అంటే మీరు అప్లై చేస్తారు కాబట్టి మీ పేరు, దరఖాస్తు చేయు అంగన్వాడీ కేంద్రం పేరు అంటే మన దగ్గర కేంద్రం ఉంటుంది కదా, అంగన్వాడీ కేంద్రం పేరు, అదే పోస్ట్ పేరు. మీరు అంటే దేనికి కార్యకర్తగా అప్లై చేస్తారా, మినీ అంగన్వాడీ కార్యకర్తగా లేకుంటే హెల్పర్గా అని చెప్పేసి ఉంది. అలాగే భర్త పేరు, మీ చిరునామా, అలాగే మీ గ్రామం, మీ వీధి, పంచాయతీ, మీరు ఏ పంచాయతీకి వస్తారో అది తెలుసుకోండి. అలాగే మీ వీధి ఉంటుంది, ఆ వీధి, అలాగే మండలం, మీ పిన్ కోడ్, ఇవన్నీ మీకు తెలిసే. విద్యా అర్హత సర్టిఫికెట్లు మీరు 10th పెడుతురా 7th పెడుతురా, అది పుట్టిన తేదీ, నివాసం అంటే మీరు ఉంటున్న ఊరు, అలాగే కుల సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ అన్నమాట. ఆదాయపు సర్టిఫికేట్ కూడా పెట్టాలని చెప్తున్నారు. అనుభవం సర్టిఫికేట్, మీరు ఇంతకుముందు ఏదైనా ప్రైవేట్ స్కూల్లో ఎక్కడైనా చేశారా, ఏదైనా సర్టిఫికేట్ ఉంటే. వితంతు సర్టిఫికేట్, మనకు భర్త చనిపోతే కూడా సర్టిఫికేట్ దొరుకుతుంది, అది కూడా పెట్టాలి. వితంతువే మైనర్ పిల్లలు కలిగి ఉన్నారా అంటే మీకు ఎవరన్నా వితంతు కానీ భర్త చనిపోయినాక మైనర్ పిల్లలు, చిన్న పిల్లలు ఉన్నారా, అయితే ఒక్కరు ఉన్నారా, 2 ఉన్నారా, వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వాలి. అలాగే అనాథాయి ఉంటగిన వాళ్ళు అనాథాశ్రమంలో ఉంటారు కదా, వారికి సంబంధించి పెట్టాలి. వికలాంగులు అయినా కూడా వాళ్ళు కూడా ఒక లెటర్ పెట్టాల్సి ఉంటుంది గవర్నమెంట్ హాస్పిటల్ నుండి తీసుకొని. ఇది అన్నమాట మనకు PDF రూపంలో ఉన్న అప్లికేషన్ ఫాము. ఇది చాలామందికి తెలుసు ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి, కానీ మీ 10th సర్టిఫికేట్లో ఉన్నట్టే అప్లై చేసుకోండి. అలాగే ఇక్కడ వికలాంగులు అయితే గవర్నమెంట్ హాస్పిటల్ నుండి తీసుకున్న సర్టిఫికేట్ని అప్లై చేయండి. అలాగే వీరు కూడా వితంతువులు కూడా అలాగనే చేయండి. ఎందుకంటే గవర్నమెంట్ తీసుకున్న సర్టిఫికెట్లు పెట్టి చేసినా తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది మా వీడియో. మీకు నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.